నమస్కారం. నెక్స్ట్ జే న్యూస్ కి స్వాగతం. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హాస్టళ్లు, గురుకులాల్లో చదివే విద్యార్థులు డైట్ ఛార్జీలను 10% పెంచారని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ పెంపు ఈ ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికం నుంచి అమల్లోకి రానుంది. సంక్షేమ శాఖలపై నిర్వహించిన సమీక్షలో సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు అందించే డైట్ ఛార్జీలను 10% పెంచారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచి పెంపు అమలు చేయాలని స్పష్టం చేశారు. హాస్టళ్లకు బదులుగా ఆధునిక గురుకులాల నిర్మాణంపై దృష్టి పెట్టాలని, ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. 100 కోట్లతో హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఐఐటి, ఎన్ఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్ అందించాలని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని మహానేత సేవలను స్మరించుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 77వ జయంతి సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించారు. తన తండ్రికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతితో పాటు కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై మహానేతకు అంజలి ఘటించారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బూసాన్లోని ప్రముఖ స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ తయారీ సంస్థ షూఆల్స్ ఫ్యాక్టరీని సందర్శించారు. అత్యాధునిక సాంకేతికతతో తయారవుతున్న మెడికల్ షూస్ తయారీ ప్రక్రియను పరిశీలించి సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. బూసాన్లోని షూఆల్స్ సంస్థలో మెడికల్ మ్యాగ్నెటిక్ జనరేటర్లు, ప్రత్యేక చిప్లతో రూపొందించే హెల్త్ కేర్ షూస్ తయారీ విధానాన్ని మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. రక్త ప్రసరణను మెరుగుపరచడం, కండరాల అలసటను తగ్గించడం, నడకలో అసౌకర్యాన్ని నివారించే వైబ్రేషన్ చిప్ల వినియోగంపై సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. మ్యాగ్నెటిక్ థెరపీ, షాక్ అబర్షన్స్, కూలింగ్ సోల్స్, యాంటీ బ్యాక్టీరియల్ మెటీరియల్స్ తో ఎంఎఫ్డిఎస్ సర్టిఫైడ్ మెడికల్ ఫుట్వేర్ ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. సియోల్ నేషనల్ యూనివర్సిటీ, ఈవా ఉమెన్స్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ తో కలిసి ఏఐ ఆధారిత స్మార్ట్ మెడికల్ ఫుట్వేర్ ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్ఆర్ కోట్ల మంది ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ లీడర్ అని, ఆయనకు మరణం లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కొనియాడారు. ఆయనను నిరంతరం స్మరించుకుంటున్న కోట్ల మంది తెలుగు ప్రజలకు తమ కుటుంబం తరపున వైఎస్ షర్మిల మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలోని ఘాట్ వద్ద ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ కేవలం 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన అందించిన అభివృద్ధి, సంక్షేమం ప్రతి గడపకు చేరిందని షర్మిల గుర్తు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదిగారని, ఆరోగ్యశ్రీ పథకం వేలాది మందికి పునర్జన్మనిచ్చిందని పేర్కొన్నారు. వైఎస్ఆర్ మనసు పెట్టి అమలు చేసిన ఉచిత విద్యుత్, రుణమాఫీ, జలయజ్ఞం వంటి పథకాలు ఆయనకు రైతులపై ఉన్న మక్కువను చాటుతాయని వివరించారు. దేవుడిపై భక్తిని రాజకీయాలకు బలి చేయొద్దని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆలయాలపై అసత్య ప్రచారాలతో భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడం బాధితరహిత్యమని మండిపడ్డారు. దేవాదాయ శాఖ పనితీరు, ఆలయాల ఆదాయాలు, అభివృద్ధిపై పూర్తి గణాంకాలను మంత్రి వెల్లడించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయాలపై నిరాధార ప్రచారాలతో భక్తుల్లో అపోహలు సృష్టించడం సరికాదన్నారు. దేవాలయాలు రాజకీయ ప్రయోగశాలల కావని, ధర్మ పరిరక్షణ, ఆలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సేవలే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 22 ప్రధాన దేవాలయాల మొత్తం ఆదాయం 2023 నుంచి 24లో 1379.19 కోట్ల నుంచి 2025-26లో 1503.90 కోట్లకు పెరిగిందన్నారు. హుండీ లెక్కింపును పూర్తిగా సీసీటీవీ పర్యవేక్షణలో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, డిజిటల్ సేవలను మరింత విస్తరించామని మంత్రి పేర్కొన్నారు. వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఇవాళ వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఎవరో ఒకరు వ్యాఖ్యలు చేశారు కదా,
అంతటితో దాన్ని వదిలేద్దాం అనుకుంటే మరింత బాధాకరమైంది ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచే విధంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని సమర్థించడం అనేది ఇంకా భారత రాజ్యాంగాన్ని తూట్లు పడవడానికే వీళ్ళు సిద్ధపడ్డారా అనేటువంటి భావం కలిగిస్తూ ఉంది. అనేక రకాలుగా మనం చూసినట్లయితే ప్రజా వేదికలను ఉపయోగించి మత విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఒక వర్గాన్ని మరొక వర్గంపై ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది మన ప్రజాస్వామ్య విలువలకి ఇది గొడ్డలి పెట్టు లాంటిది. దీన్ని సమర్థించేటువంటి ఇవాళ మన రాష్ట్రంలో చెప్పుకోవాల్సి వస్తే ఆ రాజకీయ పార్టీ దానికి ఉన్నటువంటి పేరు పోయి కొత్తగా వాళ్ళే ఏర్పాటు చేసుకున్నటువంటి గొడ్డలి పార్టీ. ఈ గొడ్డలి పార్టీలు ఈనాడు సమాజాన్ని ఏ రకంగా తమ వైపు తిప్పుకోవాలనే దాంట్లో ఒక నూతన విధానానికి శ్రీకారం చుట్టారా అనిపిస్తుంది. అంటే అనేక రకాల ఇజాలు అయిపోయినాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. కమ్యూనిజం అని, నక్సలిజం అని అనేక రకాలుగా ఆనాడు ఉన్నటువంటి ఆ పరిస్థితుల ప్రభావంతో కొన్ని ఆనాడు పోరాటాలు వచ్చినాయే తప్ప మతాల పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి కులాల పేరుతో ఆనాడు కొత్తగా పోరాటాలు రాలేదు, పోరాటాలు జరగలేదు. కానీ దుర్మార్గంగా ఇన్ని దశాబ్దాల స్వతంత్రం తర్వాత భారతదేశంలో రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఈరోజు కొత్తగా మత విద్వేషాలకి పూనుకుంటున్నారంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమిలోని 3 పార్టీల మధ్య సమన్వయంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పార్టీల మధ్య వర్చువల్ సమావేశం జరిగిందని, త్వరలోనే నేరుగా భేటీ అయ్యి ఎన్నికల విధి విధానాలు, అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. గత 2 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాలు, 3 మున్సిపాలిటీల్లో జరిగిన అభివృద్ధిని ప్రధాన అజెండాగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రజల మనసు గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష వైకాపాపై ఆయన విమర్శలు గుప్పించారు. అమరావతి పనుల విషయంలో ఆ పార్టీ నేతలకు అధినేత జగన్ కు మధ్య సమన్వయం లోపించిందని, అసలు జగన్ వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు సమర్థిస్తున్నారో లేదో తేల్చుకోవాలని ఎద్దేవా చేశారు. లేని అంశాలను రేకెత్తించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు చూస్తుంటాయి. దాంట్లో భాగంగా ఇటువంటి శక్తుల్ని వాడుకోవడం, అది మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి రాజ్యాంగం హక్కు కల్పించింది కదా అని ఏదంటే అది మాట్లాడడం సరైంది కాదు. వ్యక్తిత్వ హననానికి పాల్పడడం అసలే మంచిది కాదు. ప్రధానంగా ఈ శక్తులు చేస్తున్న పనులు మనం చూస్తే కులాల మధ్య వైషమ్యాలు పెంచేలాగా, అదేవిధంగా మతాల మధ్య విద్వేషాలు పెంచేలాగా ఉంటుంది. కాబట్టి దీని వెనక ఎవరున్నా వాటిని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే సమాజంలో చిచ్చు పెట్టే శక్తులు ఎవరైనా వారికి ఖచ్చితంగా గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉంది. అది చట్టం దీంట్లోనే చేయాల్సి ఉంది. అయితే కొంతమంది వ్యక్తులు ఇటీవల మనం చూస్తున్నాం, రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులు, బయట రాష్ట్రంలో ఉంటున్న వాళ్ళు, అంటే వాళ్ళ మధ్య కొన్ని వీడియో సంభాషణలు కూడా జరిగిన విషయం కూడా మన దగ్గరకు వచ్చాయి. అంటే ఇక్కడ కావాలనే ఈ రాష్ట్రంలో ఇటువంటి మత రాజకీయాలు చేసి మతాల మధ్య విద్వేషాలు పెంచే విధంగా పనిచేసి తద్వారా అల్లకల్లోలను సృష్టించాలా, శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలనే విధంగా పనిచేస్తున్నారు. ఇవన్నీ చాలా ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. కొన్నాళ్ళ క్రితం మాజీ ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇవాళ దళిత క్రిస్టియన్ రిజర్వేషన్ల గురించి కూడా మాట్లాడారు. వారికి అవగాహన లేదా? రాజ్యాంగం గురించి తెలియదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు సాధ్యం కాదని స్పష్టంగా ఉంది. తర్వాత ఇటీవల పాస్టర్ ఆనంద్ విషయంలో హైకోర్టు వ్యాఖ్యలు జడ్జిమెంట్ మనం చూసాం. మత ప్రాతిపదికన రిజర్వేషన్ సాధ్యం కాదు కాబట్టి అతను ఎప్పుడైతే క్రిస్టియానిటీలోకి వెళ్ళాడో అప్పుడు అతను ఆ రిజర్వేషన్ లబ్ధిని కోల్పోయాడని, దాన్ని తర్వాత సుప్రీంకోర్టు కూడా అప్పీల్ చేసిన విషయం కూడా తెలుసు. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా అవగాహన రాహిత్యంతో వ్యాఖ్యలు చేశారా, లేదా కావాలని ఇవాళ హిందుత్వ మూలాలను దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా
అని అనిపిస్తుంది. అంటే దీనిలో చూస్తే చాలా ప్రణాళికాబద్ధంగా కుట్రపూరితంగానే జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే విషయం మనకు అర్థమవుతోంది. అయితే వీటి వెనకాల ఒక్కొక్కరు ఇక్కడ మాట్లాడడం, బయట రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడడం, అదేవిధంగా సినిమా రంగంలో ముందు నుంచి కూడా ఈ విద్వేషాలు పెంచి విద్వేషకర వ్యాఖ్యలు చేసే వాళ్ళు, లేదా దేశ విభజన శక్తులకి ఊతమిచ్చేలాగా మాట్లాడే ప్రకాష్ రాజ్ గారిని కూడా చూసాం మనం గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పని మీద ఉంటున్నారు. వీరంతా అంటే దీని వెనకాల చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో కేంద్రం నుంచి అందుతున్న సహకారంతో అభివృద్ధి ముందుకు పోతుంది. రాష్ట్రం దివాలా తీసిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ఒక అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న నేపథ్యం. ఆంధ్రప్రదేశ్ లో కుల వృత్తిదారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. చర్మకారులకు ఆధునిక పరికరాలు అందించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా చర్యలు చేపడుతుంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో లీడ్ క్యాంప్ లెదర్ అవుట్లెట్ ను మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి ఎస్ సవిత ప్రారంభించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం 4వ భవనంలో లీడ్ క్యాంప్ లెదర్ అవుట్లెట్ ను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు చర్మకారుల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కుల వృత్తిదారులకు శాశ్వత ఉపాధి కల్పించేందుకు ఆధునిక పరికరాలు అందిస్తున్నామని తెలిపారు. మార్కాపురం జిల్లా ఎడ్లవల్లి, కృష్ణా జిల్లా జి కొండూరులో లెదర్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు విస్తరిస్తామని వెల్లడించారు. ప్రపంచ దేశాలన్నిటికంటే ఉన్నతమైంది భారత రాజ్యాంగమని కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. స్థానిక బ్రాడేపేటలోని హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం రచించే సమయంలో అంబేద్కర్ 2 సార్లు రాజీనామా చేయాలని చూశారని తెలిపారు. అసెంబ్లీలో ఉన్న సభ్యులు ఆయనను పలు ఇబ్బందులు పెట్టారని చెప్పారు. తన భార్య ద్వారా రాజీనామా పత్రాన్ని జవహర్లాల్ నెహ్రూకు పంపితే ఆయన దాన్ని చించివేశారని తెలిపారు. మహాత్మా గాంధీ చెప్పడం వల్లనే అంబేద్కర్ తో భారత రాజ్యాంగం రాయిస్తున్నామని నెహ్రూ చెప్పారని తెలిపారు. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు 2 సార్లు రాజీనామా పెట్టారు. ఎందుకు పెట్టారు అది నాకు ఎలా తెలుసు? అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న సభ్యులు బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు అంబేద్కర్ గారిని. ఎందుకు ఇబ్బంది పెట్టేవాళ్ళు అని అంటే, సమానత్వం, ఎస్సీలకు రిజర్వేషన్లు, ఎస్టీలకు రిజర్వేషన్లు విషయాల్లో చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టేవాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న సభ్యులు. అంబేద్కర్ గారికి కొంచెం బీపీ, షుగర్ ఉండేది, కొంచెం కోపం కూడా ఎక్కువ. ఆయన రాజీనామా జాబు రాసి తన భార్య ద్వారా, డాక్టర్ సవిత అంబేద్కర్ గారి ఆయన భార్య ద్వారా ప్రధానమంత్రి అయినటువంటి, ఆ రోజు ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గరికి ఆ రాజీనామా పత్రాన్ని ఆ అమ్మ తీసుకెళ్లితే నెహ్రూ గారు చూసి, ఇంగ్లీష్ లో మాట్లాడిన దాన్ని తెలుగులో మీకు చెప్తాను. ఏమ్మా వచ్చారు అని నిలబడి ఆ అమ్మను ఆహ్వానిస్తూ, ఏంటి చేతిలో కాగితం అని అడిగాడు జవహర్లాల్ నెహ్రూ గారు. అంబేద్కర్ గారి రాజీనామా పత్రం అని అనగానే చదివి ఆ 5 ముక్కలు టక్కని అక్కడికక్కడికి చించేయడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ, అప్పటి ప్రధానమంత్రి గారు, మొట్టమొదటి ప్రధానమంత్రి గారు. ఎందుకు ఆయన చించేశాడు, కూర్చోండమ్మా అని చెప్పి ఆయన చెప్పాడు, ఇది నా ఆలోచన కాదు, అంబేద్కర్ గారి చేత రాయించడం రాజ్యాంగాన్ని నాకు మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఎవరు భారతదేశంలో మంచి రాజ్యాంగాన్ని రాయలేరు, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చి ఉండొచ్చు కానీ విఘ్నుడు మహామేధావి అయినటువంటి అంబేద్కర్ గారి చేతనే రాయించాలి అని నాకు మహాత్మా గాంధీ గారు చెప్పారమ్మా,
నేను ఆయన చెప్పిన మాట స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా కన్నావారి తోటలోని వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి ఆయనకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జన్మదినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వము అందించనన్ని సంక్షేమ పథకాలను ఆయన అందించారని గుర్తు చేశారు. ఆయన మరణంతో అప్పుడు యావత్ సమాజము దుఃఖ సాగరంలో మునిగిపోయిందని చెప్పారు. ఇలాంటి గొప్ప వ్యక్తి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని కొనియాడారు. రోజు దివంగత నేత మాజీ ఉమ్మడి రాష్ట్రపు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడంతో పాటు వారికి నివాళులు అర్పించడం జరుగుతా ఉంది. 5 సంవత్సరాల 3 మాసాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర చరిత్రలో ఏనాడు ఏ ప్రభుత్వము చేయనటువంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలను రూపకల్పన చేసి వాటిని నిర్విఘ్నంగా అమలు చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి మహోన్నతమైనటువంటి సేవ చేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకోని విధంగా దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించటం తెలుగు ప్రజలను దుఃఖసాగరంలో ముంచివేసిందని మనందరికి గుర్తుండే ఉంటుంది. ఆయన మరణ వార్త విని అనేక మంది తమ ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి సందర్భం బహుశా మానవ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అలాంటి గొప్ప వ్యక్తి రాష్ట్రాన్ని చాలా చక్కగా పరిపాలించినటువంటి వ్యక్తి తెలుగు ప్రజల గుండెల్లో ఒక చిరస్మరణీయమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 77వ జయంతి సందర్భంగా గుంటూరులో కన్నాగారి తోటలో ఇవాళ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో ఆ రోజు దురదృష్టవశాత్తు ఫ్లైట్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. చనిపోయిన రోజున అనేక మంది కుటుంబాలు అసువులు బారి రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణం తట్టుకోలేక ఈ రాష్ట్రంలో వందల సంఖ్యలో ప్రజలు ఆ రోజు చనిపోవడం జరిగింది. అలాంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు లాంటి మహనీయుడు ఈ దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం పుట్టినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారే. ఎందుకంటే ఫీజు రింబర్స్మెంట్ కానీ ఉచిత విద్యుత్ కానీ ఆ రోజు ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి గొప్ప ఆలోచన కలిగినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు. పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు కావాలనేటువంటి సంకల్పం పేద ప్రజల్లో ఎంతో మందికి ఉన్నా కూడా వారి యొక్క డబ్బు లేక వారి యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేక చదివించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక దిక్సూచిగా రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆ రోజు నేను ఉన్నానని ఫీజు రింబర్స్మెంట్ పెట్టి అనేక మంది వేల మందిని డాక్టర్లని లాయర్లని ఇంజనీర్లుగా తయారు చేసినటువంటి ఘన చరిత్ర భారతదేశంలో కేవలం రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే అది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా 23వ వార్డు కమిటీ సభ్యులు కార్యకర్తలు అలాగే జిల్లా నాయకులు మా వార్డు తరపున ఉన్న వైఎస్ఆర్సీపీ సోదరులందరూ కుటుంబ సభ్యులుగా ఈరోజు ఘనంగా ఈ విజయోత్సవం చేసుకోవాల్సి వచ్చింది. ఇందు మూలంగా చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు అనేది ఒక మార్క్. ఆయన ఎవరు మర్చిపోలేరు. 77 సంవత్సరాలు కాదు, ఇంకొక 40 సంవత్సరాలు అయినా సరే ఆయన మర్చిపోవడం అనేది జరిగేదే ఉండదు. మేము రావటం ఆలస్యం అయినా కూడా దారిని పోయే వాళ్ళు కూడా వచ్చి అసలు ముందు రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు ఇంకా రెడీ అవ్వలేదన్న ఉద్దేశంతో ఉదయం 5:30కే వచ్చి పూలదాండలు వేసి వెళ్ళి అంటే కార్యకర్తల కన్నా మనుషులు గుండెల్లో చాలా చిరుస్థాయిగా నిలిచిపోయిన ఆయన గురించి ఎంత చెప్పుకున్నా మనం చాలా తక్కువ. ఈ రోజు ఇంత సంతోషంగా ఇలా చేసుకుంటాం చాలా ఆనందకరంగా ఉంది. రాబోయే రోజులు ఇంకా ఎన్నెన్నో ఇట్లాంటి 108 కానీ ఆయన చెప్పిన ఆరోగ్యశ్రీ కానీ చాలా ఫీజు రియంబర్స్ కానీ ఇటువంటి చాలా కార్యక్రమాలు ఎన్నో మర్చిపోలేని కార్యక్రమాలు చేసినందుకు ఆయన ఇప్పుడు ప్రజల గుండెల్లో చాలా చిరుస్థాయిగా నిలిచిపోయాడు కాబట్టి
ఆయనకి జయంతి తూర్పు నియోజకవర్గం పరిధిలోని శ్రీనగర్ లో గల వెల్ఫేర్ సెంటర్ ను ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మరియు మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్ సందర్శించారు. అనంతరం వారు మీడియాతో వివరాలు వెల్లడించారు. కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా పడి ఉన్న వెల్ఫేర్ స్థలంలో అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేసి త్వరలోనే ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయబోతున్నామని తెలిపారు. ఈ ప్రాంగణంను దీర్ఘకాలం మెయింటెనెన్స్ చేసే విధంగా ఆదాయంను జనరేట్ చేసి గుంటూరు నగరానికి ఈ ప్రాంతాన్ని ఒక ఎస్టేట్ గా తయారు చేయబోతున్నామని చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్నటువంటి వెల్ఫేర్ గ్రౌండ్ దాదాపు 14 ఎకరాల స్థలంలో ఇంతకుముందే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్ కోసం దాదాపు 6 ఎకరాలు జీజీహెచ్ కేటాయించడమే కాకుండా దాని పక్కన ఆనుకున్నటువంటి ఈ వెల్ఫేర్ గ్రౌండ్ని పూర్తిగా అభివృద్ధి చేసి, ఎందుకంటే 50,000 మంది నివసించేటువంటి ఈ 4-5 వార్డుల్లో కనీసం వాకింగ్ ట్రాక్ కూడా లేనటువంటి దుస్థితి. అందుకని ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు, స్థానిక నాయకుల ఆలోచన మేరకు దీన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఒక పక్కన ఏపీ ట్రాన్స్మిషన్ వాళ్ళు ఒక 80 సెంట్ల స్థలాన్ని తీసుకొని 5 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతో పాటు పిఎంజేవేకి కింద ఫండ్స్ని తీసుకొని వచ్చి ఇది మల్టిపుల్ స్పోర్ట్స్ ఎరేనాగా డెవలప్ చేసేటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. డిపిఆర్ కూడా రెడీ అయింది. దీన్ని గవర్నమెంట్కి పంపించడంతో పాటు అతి త్వరలోనే ఈ గ్రౌండ్ని మరింత ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా, అలాగే నగరంలో అవసరమైనటువంటి కొన్ని మౌలిక వసతుల్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో, దాంతోపాటు దీర్ఘకాలికంగా దీన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి సస్టైనబుల్ ఇన్కమ్ సోర్స్ని, రెవెన్యూని కూడా జనరేట్ చేసి ఇదొక అసెట్గా గుంటూరు నగరానికి, ఈ ప్రాంతానికి ఒక అసెట్గా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేయడం జరుగుతూ ఉంది. దీనికి స్థానిక కార్పొరేటర్గా, మాజీ కార్పొరేటర్గా ఉన్నటువంటి భారతి గారు, అలాగే ముఖ్య నాయకులందరూ కూడా కలిసి సంక్రాంతి సంబరాలు నిర్వహించుకున్నాం. దాని తర్వాత ఈ ప్రాంతంలో ఒక మంచి స్టేడియం రాబోతుందని ప్రజల ఆలోచన మేరకు దీన్ని వెంటనే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం తగినట్టు, ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో ఇదే ప్రాంతాన్ని, ఇదే స్థాన్ని బిల్డ్ అయ్యేతో అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల కోసం అవసరాన్ని వాడుకుంటున్నటువంటి. ఈ విధంగా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏది పనిచేసేటువంటి ప్రభుత్వం, ఏది ప్రజలు దోచుకునేటువంటి ఆలోచన ప్రజలు కూడా తప్పకుండా చేసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పకుండా, ఎందుకంటే ఒక ఆలోచనతో ప్రభుత్వం కానీ, శాసనసభ్యుడిగా నేను కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ పనిచేస్తూ ఉన్నాం. అవాకులు చవాకులు మాట్లాడి అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసేటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తే వసతి గృహాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ. పుట్టిన ఆడ శిశువు నుంచి వయోవృద్ధుల వరకు అందరికీ సురక్షితమైన, సౌకర్యవంతమైన వసతి కల్పిస్తాం. జిల్లా కలెక్టర్ సీఎం సాయంకాంత్ వర్మ గుంటూరు జిల్లాలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల వసతి గృహాలతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని మహిళా వసతి గృహాలను సమగ్రంగా అభివృద్ధి చేసి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ సీఎం సాయంకాంత్ వర్మ తెలిపారు. గుంటూరు నగరంలోని మహిళా ప్రాంగణం, సఖీ నివాస్, గిరిజన బాలికల వసతి గృహం, ప్రభుత్వ ఉద్యోగుల వసతి గృహం, అనాథ పిల్లల వసతి గృహం, మహిళా వయోవృద్ధుల వసతి గృహం, పరివర్తన భవన్లను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. వసతి గృహాల భవనాల స్థితిగతులు, నివాస గదులు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, వంటశాల, భద్రతా ఏర్పాట్లు, పరిసరాల పరిశుభ్రత, నిర్వహణ తదితర అంశాలను స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. తెనాలిలో జరిగిన 2 దొంగతనాల కేసుల్లో 4 నిందితులను అరెస్టు చేసి 229.5 గ్రాముల బంగారం, 2 లక్షల నగదు, ఐఫోన్ ను తెనాలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. వేజెండ్ల జోసెఫ్ అనే కారు డ్రైవర్ చెడు వ్యసనాలకు అలవాటు పడి కంటెవరంలో తాను డ్రైవర్ గా పనిచేసిన కనపర్తి సాల్మాన్ రాజు ఇంట్లో దొంగతనం చేశాడని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో వెళ్లి 2 లక్షల నగదు, 234.5 గ్రాముల బంగారం చోరీ చేశాడని చెప్పారు. అంతేకాకుండా తెనాలి పట్టణంలోని మొబైల్ షాప్ తాళాలు పగలకొట్టి ఐఫోన్ దొంగిలించాడని తెలిపారు. దీంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పోలీస్ సిబ్బంది ముమ్మరం గాలింపు చేపట్టి ఈ దొంగతనాలకు బాధ్యులైన 4 అరెస్టు చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ దొంగతనాన్ని
క్రైమ్ నెంబర్ 114/26 తెనాలి రూరల్ పిఎస్లో నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఆ కేసులో ఈరోజు ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. 4 ముద్దాయిలని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 229 గ్రామ్స్ బంగారము, 2 లక్షల క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఈ క్రైమ్లో మొత్తము 234 గ్రామ్స్ బంగారం, 2 లక్షల క్యాష్ పోగా దీంట్లో ఆల్మోస్ట్ పూర్తిగా ఫుల్ రికవరీ చేయడం జరిగింది. మెయిన్ ఎవరైతే A1 ఉన్నాడో విజేంద్ర జోసఫ్ అనే అతను విజేంద్ర గ్రామము చేబ్రోల్ మండలం నివాసి. అతని మీద ఇంతకుముందు కూడా ఒక మోటార్ థెఫ్ట్ కేసు ఉంది. అతను కార్ డ్రైవర్గా పనిచేస్తూ బతుకుతున్నాడు. అతను ఎవరైతే దీంట్లో కంప్లైనెంట్ ఉన్నాడో, ఎవరింటి నుంచి దొంగతనం జరిగిందో అతని దగ్గర 5-6 టైమ్స్ ఇంతకుముందు డ్రైవర్గా పనిచేయడానికి వచ్చాడు. సో ఈ ఇంటి మీద కొంత అవగాహన పెంచేసి అతను లేని సమయంలో ఈ ముద్దాయి వాళ్ళ ఇంటికి వచ్చి దొంగతనం చేసి 234 గ్రామ్స్ గోల్డ్, అదేవిధంగా 2 లక్షల క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. ఇతను దొంగతనం చేసినాక ఎవరైతే A2, A3, A4 ఉన్నాడో బేతపూడి సురేష్, చావలి పవన్ అండ్ చావలి వంశీ, వాళ్ళ ముగ్గురు చేత ముత్తూట్ ఫైనాన్స్లో 51 గ్రామ్స్ గోల్డ్ తాకట్టు పెట్టించాడు. సో వీళ్ళు దొంగ సొత్తును అక్కడ తాకట్టు పెట్టినందుకు, దొంగతనం చేసిన ప్రాపర్టీని రిసీవ్ చేసినందుకు వాళ్ళని కూడా ముద్దాయిగా చేర్చి ఈ 4గురిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ కేసులో మంచి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తెనాలి రూరల్ సిఐ నాయబ్ రసూల్, అదేవిధంగా తెనాలి రూరల్ ఎస్ఐ ఆనంద్ వాళ్ళ టీంని సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము. దీంతోపాటు ఇతను తెనాలి 2 టౌన్లో కూడా ఒక మొబైల్ థెఫ్ట్ చేయడం జరిగింది. ఒక మొబైల్ షాప్లో ఎంటర్ అయ్యి ఒక ఐఫోన్, అదేవిధంగా 20,000 క్యాష్ కూడా ఇతను దొంగతనం చేయడం జరిగింది. అది కూడా దీంతో కేసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.